మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రియులారా. ఈరోజు వాక్య ధ్యానాంశమునకై యెషయా గ్రంథము 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం ధ్యానించుకుందాం ప్రియులారా. అయితే ఈ యొక్క 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ 2 వచనాల్లో ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, వారు లోకం పైన ఆధారపడ్డారా లేదంటే దేవుని పైన ఆధారం పడ్డారా అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చదువుకుందాం. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌదులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు కష్టంలో ఉన్నారు. ఇదిగో శత్రువులు వారిపైకి దండెత్తి వస్తున్నారు, అశ్షూరు రాజ్యం. అయితే వారికి సహాయం చేయవారు ఎవరూ లేరు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మహాదేవుడైన యెహోవాను వదిలిపెట్టి దేవుని దగ్గర విచారింపక మనుషుల సహాయం కొరకు వారు ఎదురు చూస్తున్నారు ప్రియులారా. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు చేస్తున్న మొట్టమొదటి తప్పు ఏంటి అని అంటే, యెహోవా యొద్ద విచారణ చెయ్యకుండగా ఇదిగో మనుషుల పైన ఆధారపడడం ప్రియులారా. ఆ యొక్క మాటను మనం చదువుకున్నట్లయితే వారు పరిశుద్ధ దేవుని వారు లక్ష్య పెట్టలేదు. మొదటిగా చేసిన తప్పు. రెండవదిగా వారు యెహోవా యొద్ద విచారణ చేయలేదు. అయితే మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా మనకు కష్టం వచ్చినప్పుడు, ఇదిగో శత్రువులు మనపైకి దండెత్తి వచ్చినప్పుడు, లేదా మనపైకి సమస్యలు ఎన్నో వచ్చినప్పుడు మనము మన దేవుని మనం లక్ష్య పెట్టం ప్రియులారా. ఇదిగో దేవుని యొద్ద మనము విచారణ చేయం. అయితే క్రైస్తవ జీవితంలో ఉన్న మనము మొదటిగా మనము దేవుని లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. మన జీవితంలో మనకు ఎన్ని కష్టాలు వచ్చినాను, నష్టాలు వచ్చినాను, దుఃఖాలు వచ్చినాను, సంతోషం వచ్చినాను, ప్రతి విషయంలో మనము దేవుని దగ్గర విచారించడం నేర్చుకోవాలి. ఆ దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుట మనం నేర్చుకోవాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అశ్షూరు సైన్యము ఆ యొక్క ప్రజలపైకి వస్తున్నప్పుడు, ఇదిగో యుద్ధము దండెత్తి వస్తున్నప్పుడు ఆ యొక్క విషయంలో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని లక్ష్య పెట్టలేదు. అక్కడే వారు ఓడిపోయినట్టు లెక్క ప్రియులారా. దేవుని దగ్గర విచారించలేదు. నీకు సమాధానం ఎలా దొరుకుతుంది, నీకు ఆ యొక్క సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది? అయితే వారు ఐగుప్తు దేశాన్ని వారు అక్కడికి వెళ్ళి వారి సహాయాన్ని వారు కోరుతున్నారు. ఆ యొక్క మాటను మనం చదువుకున్నట్లయితే, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌదులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ అని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. అయితే దేవాది దేవుడైన నన్ను నీవు లక్ష్య పెట్టక, నీవు నా దగ్గర విచారింపక, ఇదిగో ఐగుప్తు దేశానికి వెళ్ళి వారి గుర్రాలను ఆధారం చేసుకొని వారి రథాలను విస్తారం అనుకొని, అయితే ఆ గుర్రాలను నడిపే రౌదులు బలాఢ్యులు అనుకొని నువ్వు వారిని ఆధారం చేసుకుంటే నీకు శ్రమ అని అంటున్నాడు. అయితే మన యొక్క జీవితంలో కూడా మనకు సమస్యలు వచ్చినప్పుడు, ఇదిగో మనము మనుషుల సహాయం నిమిత్తము వారి దగ్గరకు వెళ్తే అది మనకు శ్రమనే ప్రియులారా. మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని ఏంటి? నీవు పరిశుద్ధ దేవుని నువ్వు లక్ష్య పెట్టాలి. నీవు దేవుని దగ్గర విచారించాలి. ఒకవేళ నీవు దేవుని లక్ష్య పెట్టకపోతే, దేవుని దగ్గర నీవు విచారించకపోతే, ఇదిగో నీకు శ్రమ. అయితే క్రైస్తవులైన మనం ఎవరిపైన ఆధారపడుతున్నాము? డబ్బున్న వారి దగ్గర ఆధారపడుతున్నామా? రాజకీయ నాయకుల్ని మనం చూసుకొని మనం వారి మీద ఆధారపడుతున్నామా? లేదంటే మన యొక్క శరీర బలాన్ని మనం ఆధారం చేసుకొని మనం బ్రతుకుతున్నామా? మనం ఎవరిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాం? మనం ఆలోచించుకోవాలి ప్రియులారా. నేటి క్రైస్తవ తరం, నేటి విశ్వాసులైన మనము చాలా మంది మనం డబ్బును ఆధారం చేసుకునే బ్రతుకుతున్నాం, మనుషులను ఆధారం చేసుకునే బ్రతుకుతున్నాం. ఇదిగో మనము ఈ యొక్క లోకాన్ని మనం పెంటగా చేసుకొని దేవుని పైన ఆధారపడి మనం బ్రతకాలి ప్రియులు. అయితే ఇక్కడ
వారిని ఆధారం చేసుకునే వారిని బట్టి దేవుడు ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు. 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఐగుప్తులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయులు గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ సహాయం చేసేవాడు, ఇక్కడ వారు మనుషులే, దేవుళ్ళు కాదు. ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల పైన వెళ్ళి ఆధారపడాలనుకుంటున్నారు. వారి సహాయం కోసము వారు ఎదురు చూస్తున్నారు. అయితే ఐగుప్తీయులు ఇక్కడ అంటున్నాడు దేవుడు, వారు మనుషులే, వారు దేవుళ్ళు కాదు, వారి గుర్రాలు మాంసమయములే, అయితే ఆత్మ కాదు అని ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రియులారా. అయితే ఆది సంభూతుడైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు. ఇదిగో ఈ యొక్క లోకంలో ఉన్న శక్తిమంతుడు అని నీవు అనుకొనుచు వాని దగ్గరికి నీవు వెళ్తున్నావు. క్రైస్తవులైన మనము దేవుని పైన ఆధారపడుట మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఈ యొక్క యెషయా గ్రంథంలోనే ఐగుప్తుల ప్రజలు ఎలాంటి వారు, ఐగుప్తుల పైన ఇక్కడ దేవోక్తి మాటలు పలుకుతున్నాడు. యెషయా గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు ఎలాంటి వారంట, వారు గొనుగు వారి దగ్గరికి పోయేటోళ్ళు, కర్ణ పిశాచులు గల వారి దగ్గరికి పోయి విచారణ చేసేవాళ్ళు, సోదగాండ్ర దగ్గరికి పోయి విచారణ చేసేవాళ్ళు. అయితే ఇలాంటి అన్యులు వీళ్ళు సోదగాండ్ర దగ్గరికి, కర్ణ పిశాచి గలవారి యొద్దకి, అలానే సోదగాండ్ర దగ్గర గొనుగువారి దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవారు. వీరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవారు కాదు. ఇదిగో ఈ యొక్క మంత్రగాళ్ళు, ఈ యొక్క గొనిగేవారు, సోదగాండ్రు, వీరందరూ ఎక్కడికి వెళ్తారని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, వారందరూ నరకానికి వెళ్తారని, అగ్నిగుండంలో పడివేస్తానని దేవుడు చెప్తున్నాడు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం దగ్గరికి పోతే నువ్వు కూడా ఎక్కడికి వెళ్తావు, ఆ యొక్క అగ్నిగుండంలోకి నువ్వు వెళ్తావు. అయితే అలాంటి ఐగుప్తు ప్రజల దగ్గరికి, అలాంటి ఐగుప్తు రాజ్యం దగ్గరికి ఇక్కడ దేవుని నమ్ముకున్న ఇజ్రాయేలు ప్రజలు వెళ్తున్నారు. అయితే దేవుని నమ్ముకున్న మనం కూడా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. మన సహాయం నిమిత్తము సోదగంట దగ్గరికి మనం పోతున్నాము, శకునగాండ్ర దగ్గరికి మనం పోతున్నామా, గునువారి దగ్గరికి మనం పోతున్నామా, మంత్రగాళ్ళ దగ్గరికి, కర్ణ పిశాచికల వారి దగ్గరికి మనం వెళ్ళి మనం విచారిస్తున్నామా? నేటి తరం క్రైస్తవులు కూడా దేవుని నమ్ముకుని నేను దేవుని మార్గంలో నడుస్తున్నా అని లోకానికి చూపిస్తున్నారు. కానీ చాలామంది పల్లెల్లో ఇలాంటి సోదగాండ్ర దగ్గర, ఇలాంటి గొనుగు వారి దగ్గర, ఇలాంటి శకునగాండ్ర దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నారు. అలాంటి వారికి శ్రమ, వారందరూ అగ్నిగుండంలో పడివేయబడుతున్నారు. ప్రియులారా, దేవుని నమ్ముకున్న మనం దేవుని పైనే మనం ఆధారపడాలి. మనం దేవుని సన్మార్గంలో మనము నచ్చాలి. అయితే ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు 27వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఎంతో గొప్ప మాట మాట్లాడుతున్నారు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. మనము ఎవరి నామాన్ని బట్టి మనము అతిశయపడాలి? యెహోవా నామమును బట్టి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి మనం అతిశయపడాలి. ప్రియులారా, దేవుని యొక్క నామము అది ఎంతో శక్తివంతమైనది. ఆ యొక్క నామంలో రక్షణ ఉన్నది, ఆ యొక్క నామంలో పాప క్షమాపణ ఉన్నది, ఆ యొక్క నామంలో ఎన్నో స్వస్థతలు జరిగాయి. ఆ యొక్క నామంలోనే మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలం. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు నా నామమున ప్రార్థన చేయండి, మీరు రక్షింపబడతారు. మీరు నా నామమున ప్రార్థన చేయండి, మీకు పాప క్షమాపణ దొరుకును. మీరు నా నామమున ప్రార్థన చేయండి, మీకు స్వస్థతలు కలుగును. మనం ఎవరి నామమున మనం ప్రార్థన చేస్తున్నాం? ఎవరిని బట్టి మనం అతి చేస్తున్నాం? మనల్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నామా? మనం ఎవరిని బట్టి అతి చేస్తున్నాం? దేవుని నామం ఎంత శక్తివంతమైనది! ఆయన నామంలో నీకు రక్షణ కనబడడం లేదా? ఆయన నామంలో నీకు పాప క్షమాపణ కలగడం లేదా? ఆయన నామంలో నీకు స్వస్థతలు కనపడడం లేదా?
ఆయన నామంలో నీకు మిరాకిల్స్ కనబడడం లేదా? అద్భుతాలు చేసే దేవుడు కాదా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన వాడు కదా. ఆయన నామం ఎంతో గొప్పది ప్రియుల. ఆయన నామాన్ని బట్టి మనం అతిశయిద్దాం. ఆయన దగ్గర మనం విచారిద్దాం. ఆయన దగ్గర మనము సాగిలపడతాం. ఇదిగో మన పరిశుద్ధ దేవుని మనం లక్ష్య పెడతాం. ఇక్కడ ఇశ్రాయేలు చేసిన తప్పునికి వారు శ్రమ పడ్డారు. ఇదిగో ఇక్కడ ఐగుప్తు ప్రజలకి 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారికి కూడా తీర్పు తీర్చబడింది. ఇదిగో సృష్టికి దేవుడు తీర్పు తీర్చేవాడు. ఆయన చేతిలో సమస్తములు ఉన్నవి. ఆయన చేతి ద్వారానే సమస్తములు చేయబడ్డవి. అలాంటిది సమస్తములు చేసిన దేవుడు, సర్వసృష్టిని మాట ద్వారా సృష్టించిన దేవుని దగ్గర నువ్వు వచ్చి విచారణ చేయకుండా నువ్వు ఎవరి దగ్గరకు పోయి నేను విచారణ చేస్తానంటే అది నీకు శ్రమనే. కాబట్టి మన యొక్క జీవితంలో మనకొచ్చిన కష్టాలను బట్టి, మనకొచ్చిన నష్టాలను బట్టి, దుఃఖాలను బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో మనం మోకరిద్దాం. ఆయన యొక్క సన్నిధిలో మనం మోకరించి, అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతాము అంటున్నాడు. ఆయన నామం ఎంతో గొప్పది. ఆయన నామంలో మనం ప్రార్థించాలి. ఇదిగో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో ఇదిగో తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేసామంటే, ఇదిగో రొట్టెనిచ్చే దేవుడు రాయినిస్తాడా కదా ప్రియులారా? ఖచ్చితంగా దేవుడు మనల్ని అడిగిన వాటికంటే ఇంకా రెట్టింపుగా ఇచ్చే దేవుడు మన దేవుడు. అలా అయితే ఇంకా కొన్ని మాటలను మనం చూసినట్లయితే 91వ కీర్తన 9వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, యెహోవా నీవే నా ఆశ్రయము అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ దావీదు ఇక్కడ ఎలా ఉన్నాడంటే దేవుణ్ణే ఆశ్రయం చేసుకున్నాడు, దేవుణ్ణే ఆధారం చేసుకున్నాడు. ఇదిగో మహోన్నతుడైన దేవుణ్ణి అతడు నివాస స్థలముగా చేసుకుని ఉన్నాడు. అయితే మనం ఎవరిని ఆధారం చేసుకున్నాము, ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నాము? ఇదిగో దేవుడు మహోన్నతుడైన దేవుణ్ణే నివాస స్థలముగా చేసుకుని ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి కష్టం వచ్చినప్పుడు ఇదిగో ఆ యొక్క ఐగుప్తుల ప్రజల సహాయం వారు కోరారు, వాళ్ళపైన ఆధారపడ్డారు. అయితే ఇక్కడ దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు ఇదిగో గుర్రాలను బట్టి, రథములను బట్టి ఆయన అతిశయించలేదు. కానీ ఇదిగో ఆయన మహాదేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన అతిశయించాడు. ఇదిగో ఆయనను ఆశ్రయంగా చేసుకున్నాడు, ఆయనను ఆధారంగా చేసుకున్నాడు. ఇదిగో మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకున్నాడు. ఇక్కడ దావీదు మనకు మాదిరిగా కనపడుతున్నాడు ప్రియులారా. అయితే ఇలాంటి మాదిరిగా ఉన్న జీవితాలను మన యొక్క జీవితంలో మనము చూసి ఇదిగో వారిని బట్టి మనం కూడా వారి యొక్క మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి. కాబట్టి విశ్వాసులైన మనము ఇప్పుడే మనం తీర్మానించుకుందాం, మన యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇదిగో నేను మనుషుల సహాయం నేను కోరను. ఇదిగో పరిశుద్ధ దేవుని నేను లక్ష్య పెడతాను. ఇదిగో నా దేవుని దగ్గర నేను విచారిస్తాను. ఇదిగో ఆయన నామమును బట్టి నేను అతిశయిస్తాను. ఇదిగో నా సమస్యలన్నిటికీ పరిష్కారము ప్రభువైన యేసు క్రీస్తే, ఆయనను లక్ష్య పెడతాను అని నీవు నీ యొక్క జీవితంలో తీర్మానం చేస్తూ ఆయనను లక్ష్య పెట్టు, ఆయన దగ్గర విచారించు, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు.